సత్తుపల్లి టు కొవ్వూరు, పెనుబల్లి టు విజయవాడ రైల్వే లైన్ కొరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు నీటిని ఈ సంవత్సరంలో బేతుపల్లి చెరువుకు తరలిస్తామని తెలిపారు. ఉగాది కల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భద్రాద్రి రాముడు దయ ఉన్నంత వరకు సత్తుపల్లి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 1982 మొట్టమొదటి జెండా కట్టింది ఈ గ్రామ హరిజనవాడలో. నా రాజకీయ ప్రవేశం కూడా ఈ గ్రామం నుంచే చేశాను. ఈ గ్రామస్తులందరూ పేరు పేరున నాకు అందరూ తెలుసు. మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు చేసే అవకాశం పూజ్యులు ఎన్టీ రామారావు గారు, ఆ భగవంతుడు, మీరు నాకు కల్పించారు. సత్తుపల్లి ప్రజల యొక్క ఆశీర్వాదం నన్ను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలకు నేను ఎక్కడున్నా, ఖమ్మంలో ఉన్నానా, పాలేరులో ఉన్నానా అనేది కాకుండా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా మీరు నన్ను ఆశీర్వదించిన తీరుకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. తప్పకుండా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు అడిగిన డిఎంఎఫ్టీ కానీ మిగతా కార్యక్రమాలన్నీ నాకు నా నియోజకవర్గం ఉన్నదానికంటే సత్తుపల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఏమండి చెన్నకేశ్వరరావు గారు అధ్యక్షుడు